ఒక చిన్న గ్రామంలో బుజ్జి అనే ముద్దైన ఎద్దు ఉండేది. పెద్ద పెద్ద కళ్ళు, మృదువైన తడి ముదురు గోధుమ రంగుతో అందంగా ఉండేది. గ్రామంలో అందరూ బుజ్జిని చాలా ఇష్టపడేవారు. బుజ్జి పిల్లలతో నది ఒడ్డున ఆడుకోవడం ఇష్టపడేది. ప్రతి ఉదయం బుజ్జి పచ్చని గడ్డి తినేందుకు పొలాల్లోకి పోతుంది. తాజా నీటితో ఉన్న చెరువులో నీరు తాగుతూ విశ్రాంతి తీసుకుంటుంది. చక్కని పక్షులు చుట్టూ చప్పుడు చేస్తూ ఎగిరిపోతాయి. తెప్పుల మధ్య మురిసిపోతూ సంతోషంగా గడ్డి తింటుంది. బుజ్జికి రాము అనే బాలుడు బెస్ట్ ఫ్రెండ్. రోజూ రాము బుజ్జికి చెరుకుల రెబ్బలు తెచ్చి తినిపించేవాడు. బుజ్జి, రాము పొలాల్లో పరుగులు తీస్తూ ఆటలాడేవారు. బుజ్జికి రాము మీద ఎంతో విశ్వాసం. ఒక పెద్ద మామిడి చెట్టు క్రింద వారు ఆటలాడుతుండేవారు. ఆ చెట్టులో తీయటి పండ్లు ఉండేవి. వద్దు కూర్చుని గాలికి, పక్షుల గానాలకు ఆస్వాదించేవారు. బుజ్జి పడిపోయిన మామిడి పండ్లను తినడం ఇష్టపడేది. ఒకరోజు గ్రామంలో పండుగ జరిపారు. బుజ్జిని పువ్వులతో, రంగుల గంటలతో అలంకరించారు. పిల్లలు రంగులతో బుజ్జి కొమ్ములను రంగేశారు. బుజ్జి మురిపంగా 3 సార్లు తల ఊపుతూ సందడిలో చేరింది. అప్పటికి ఆకాశంలో మేఘాలు కమ్ముకుని వర్షం పడసాగింది. బుజ్జి, రాము ఒక చెట్టు క్రింద నానకుండా నిలబడ్డారు. పొంగిన గుండ్రపు నీళ్లలో రెండు పరస్పరం ఆడుకున్నారు. బుజ్జికి తడి నేల సువాసన చాలా ఇష్టం. ఒక సాయంత్రం బుజ్జి ఒక సీతాకోకచిలుకను తినడానికి వెళ్లి అడవిలో రపోయింది. చుట్టూ పెద్ద చెట్లు, చీకటి, కొంచెం భయపడింది. బుజ్జి ధైర్యంగా తిరిగి వెళ్లే దారి వెతుక్కుంటూ నడిచింది. అక్కడ చిన్న పొడవైన మొసలి చిన్నీను కలిసింది. చిన్నీ బుజ్జిని ఇంటికి తీసుకెళ్లేందుకు సాయపడింది. ఇద్దరూ స్నేహితులు అయ్యారు. అడవిలో కలిసి నడుచుకుంటూ దారి వెతుక్కున్నారు. నదిని దాటాల్సి వచ్చింది. బుజ్జి నీటిలోకి దిగింది. చిన్నీ తలపైకి ఎక్కించుకుంది. చల్లటి నీటిలోని తడి తాకుతూ సురక్షితంగా దాటి వచ్చారు. దారి చివర పెద్ద మామిడి చెట్టు కనిపించింది. ఇంతలో రాము బుజ్జిని వెతికాడు. గ్రామం మొత్తం తిరిగి బుజ్జి, బుజ్జి అని పిలిచాడు. ఎవర్నైనా అడిగాడు. బుజ్జిని ఎంతైనా కనుగొనాలని తపనపడ్డాడు. చివరకు బుజ్జి మామిడి చెట్టు దగ్గరికి వచ్చింది. రాము కన్నీళ్లతో ఎదురు చూస్తున్నాడు. బుజ్జి పరుగెత్తుకుంటూ వెళ్లి రామును ముద్దు పెట్టుకుంది. రాము బుజ్జిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. రాము చిన్నీకి కృతజ్ఞతలు తెలిపాడు. తాజా క్యారెట్లను ఇచ్చి చిన్నీకి ఓ చిన్న గూడ ఇచ్చాడు. అప్పటినుంచి చిన్నీ పొలాల వద్దనే ఉండింది. అందరూ స్నేహితులయ్యారు. రాము పూలతో బండి అలంకరించాడు. బుజ్జి ఆ బండిని మెల్లిగా లాగుతూ గ్రామం మొత్తం తిప్పింది. పిల్లలు చేతులెత్తి ఆలకించారు. బుజ్జికి ఎంతో ఆనందంగా అనిపించింది. పంట కాలంలో బుజ్జి పంటల గుళ్ళు మోసి మార్కెట్కి తీసుకెళ్ళింది. గ్రామస్తులు బుజ్జిని చూసి పొగిడారు. బుజ్జికి ఎంతో గర్వంగా అనిపించింది. ఒక రోజు చిన్న బాతు పడిపోయింది. బుజ్జి తన కొమ్ములతో లేచిపెట్టింది. అమ్మ బాతు చప్పట్లు కొడుతూ బుజ్జికి కృతజ్ఞతలు చెప్పింది. రాత్రిపూట బుజ్జి, రాము, చిన్నీ కలిసి తారల కింద కూర్చునేవారు. బుజ్జి తన తాతయ్య చెప్పే కథలు ఆస్వాదించేది. ముందుగా బుజ్జి నిద్రపోతుండేది. ఒకరోజు గ్రామంలో ఎద్దుల పరుగు పోటీ జరిగింది. బుజ్జి పోటీలో గెలిచింది. రాము గట్టిగా బుజ్జి, బుజ్జి అంటూ గట్టిగా ఊదాడు. ఒకప్పుడు మేక, తిత్తి పక్షి, తాబేలు కూడా స్నేహితులయ్యాయి. అందరూ కలిసి పొలాల్లో ఆడుకున్నారు. గ్రామం ఆనందంగా మారిపోయింది. దీపావళి పండుగ సమయంలో బుజ్జి బండిని దీపాలతో అలంకరించారు. పిల్లలు పాటలు పాడుతూ చిందులేశారు. బుజ్జికి ఆనందంగా అనిపించింది. బుజ్జి, రాము, చిన్ని, మిగిలిన మిత్రులు ఎప్పటికీ కలిసి ఉండాలని శపథం చేశారు. ప్రేమ, సహాయం, స్నేహం విలువను గుర్తించారు. బుజ్జి జీవితం సంతోషంగా గడిచింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.